వీడియోలోకి వెళ్ళే ముందు మొదటిసారి కనుక అయితే మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఎట్టకేలకు బెయిల్ మంజూరు అయింది. లిక్కర్ కేసులో A4గా ఉన్న మిథున్ రెడ్డి పైన సిట్ అనేక అభియోగాలు నమోదు చేసింది. ఈ నెల 9న జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు మిథున్ రెడ్డికి న్యాయస్థానం మధ్యంతర బెయిల్ ఇచ్చింది. తర్వాత తిరిగి మిథున్ రెడ్డి సరెండర్ అయ్యారు. ఇక రెగ్యులర్ బెయిల్ కోసం మిథున్ దాఖలు చేసిన పిటిషన్ల పైన విచారణ జరిగింది. దీంతో సిబిఐ కోర్టు కండిషన్లతో బెయిల్ మంజూరు చేసింది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి రిలీఫ్ దక్కింది. ఏసీబీ కోర్టు మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ కొన్ని కండిషన్లు విధించింది. 71 రోజులుగా మిథున్ రెడ్డి రాజమండ్రి జైల్లో ఉన్నారు. లిక్కర్ కేసులో A4గా ఉన్న మిథున్ రెడ్డి మొత్తం స్కామ్లో మాస్టర్ మైండ్గా సిట్ పేర్కొంది. కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్షీట్లోనూ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. మిథున్ను కోర్టు అనుమతితో సిట్ రిమాండ్కు తీసుకుని విచారణ చేసింది. ఇప్పుడు బెయిల్ మంజూరు కావడంతో మిథున్ రేపు మంగళవారం రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. మిథున్కు బెయిల్ రావడంతో ఈ కేసులో ఇప్పటికే 5 నిందితులకు బెయిల్ దక్కినట్లు అయింది. అటు ఈ కేసులో బెయిల్ దక్కించుకున్న ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పల పైన సిట్ హైకోర్టును ఆశ్రయించింది. వీరి బెయిల్ రద్దు చేయాలని కోరింది. ప్రభుత్వం తరపున సిద్ధార్థ లుద్రా వాదనలు వినిపించారు. అయితే 90 రోజులు రిమాండ్లో ఉన్న ఎలాంటి నేర నిరూపణ జరగలేదని, బెయిల్ కోసం ప్రయత్నించే సమయంలో ఛార్జ్షీట్ దాఖలు చేశారని ఆ ముగ్గురి తరపు న్యాయవాదులు వాదించారు. కాగా ఇప్పుడు మిథున్ రెడ్డి బెయిల్ మంజూరు సమయంలో ప్రతి శుక్రవారాలు లిక్కర్ కేసు విచారణ చేస్తున్న సిట్ అధికారుల ఎదుట హాజరు కావాలని కోర్టు స్పష్టం చేసింది. ₹2 లక్షలతో 2 షూరిటీలు ఇవ్వాలని నిర్దేశించింది. రేపు మంగళవారం మిథున్ రెడ్డి జైలు నుంచి బయటకు రానున్నారు.